మత్స్యకారుల జీవితాల్లో నూతన వెలుగును నింపేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అమెరికా విధించిన 50% సుంకాలతో మత్స్యకారులు ఇబ్బందులు పడగానే కేంద్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించి కొత్త అవకాశాలను సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రొయ్యల రైతులను ఆదుకోవడానికి రొయ్యల ఫీడ్పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చెయ్యగా, బ్రూడ్ స్టాక్ ఫీడ్ పై పన్నును 30% నుండి 5%కి తగ్గించింది. ఈ చర్యల వల్ల రైతుల ఫీడ్ ఖర్చు గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా నిజాంపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు నిర్మాణానికి కేంద్రం పెట్టుబడిని 88 కోట్ల నుండి 187 కోట్లకు పెంచింది. యూరోపియన్ యూనియన్ 102 కొత్త భారతీయ ఫిషరీ సంస్థలను ఎగుమతి కోసం ఆమోదించింది. ఇది మత్స్యకార రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలోనూ సహాయపడుతుంది. ప్రధాని మోదీ ప్రభుత్వం మత్స్యకారులను సంక్షోభాల నుండి రక్షించడమే కాకుండా వారిని స్వయం సమృద్ధిగా మార్చి కొత్త ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించేలా సాధికారత కల్పిస్తోంది. మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర ఉత్పత్తుల రంగం మరింత బలంగా, మరింత వృద్ధి చెందుతుంది.